హాయ్ ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ 980 ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో రాబోయే యాక్షన్ ఎంటర్టైనర్ స్పిరిట్. ఈ సినిమాలో చిరంజీవి ముఖ్య పాత్ర పోషించబోతున్నారంటూ చాలా రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. హీరో తండ్రి పాత్ర కోసం మెగాస్టార్ను సందీప్ అడుగుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న వేళ అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ. అలాంటి డిస్కషనే జరగలేదని క్లారిటీ ఇచ్చారు ఈయన. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ప్రమోషన్స్ ముంబై నుంచి షురూ చేస్తున్నారు మేకర్స్. ఇందులోని మొదటి పాటను నవంబర్ 14 సాయంత్రం ముంబైలోని జూహులో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. నవంబర్ 14 రిలీజ్కు రెడీ అవుతున్న కాంతా మూవీ చిక్కులో పడింది. ఈ సినిమాను లెజెండరీ నటుడు ఎంకే త్యాగరాజ్ భాగవతార్ జీవితం ఆధారంగా తెరకెక్కించారన్న వార్తల నేపథ్యంలో ఆయన మనవడు బి త్యాగరాజన్ చెన్నై కోర్టును ఆశ్రయించారు. ఫ్యామిలీ అనుమతి తీసుకోకుండా చిత్రీకరించిన ఈ సినిమాను బ్యాన్ చేయాలని న్యాయస్థానాన్ని ఆయన కోరారు. కాంతా వివాదంపై ప్రొడ్యూసర్ రానా క్లారిటీ ఇచ్చాడు. ఇది బయోపిక్ అంటూ వస్తున్న ప్రచారాలను కొట్టిపారేశాడు రానా. ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ అని, 1950s గోల్డెన్ పీరియడ్లో ఉన్న అద్భుతమైన నటీనటులు వాళ్ళ పరిస్థితుల మధ్య జరిగే కథ అని చెప్పారు రానా. సినిమా నవంబర్ 14న రిలీజ్ కానుంది. గ్లోబల్ రేంజ్లో RRR సినిమాకు సంబంధించిన డిస్కషన్ ఇంకా జరుగుతూనే ఉంది. రీసెంట్గా ఇండియాలో పర్యటించిన హాలీవుడ్ స్టార్ జెస్సీ ఐసెన్బర్గ్ RRR గురించి మాట్లాడారు. దాదాపు అందరూ అమెరికన్స్ ఆ సినిమా చూశారన్నారు జెస్సీ. తన లేటెస్ట్ మూవీ నవ్ యూ సీ మీ నవ్ యూ డోంట్ ప్రమోషన్స్లో భాగంగా ఈ కామెంట్ చేశారు జెస్సీ. SSMB 29కు సంబంధించి వరుస అప్డేట్స్ వస్తుండడంతో మల్టీలింగ్వల్ స్టార్ మాధవన్ పేరు కూడా ట్రెండ్ అవుతోంది నెట్టింట. ఆల్రెడీ రిలీజ్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా లుక్స్ గురించి మాధవన్ కామెంట్ చేయడంతో ఆయన కూడా ఈ సినిమాలో నటిస్తున్నారా అన్న డౌట్స్ రైజ్ అవుతోంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్ రీసెంట్గా జరిగింది. దీనికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ చాలా చోట్ల ఈ సినిమా చూసి కన్నీరు ఆపుకున్నారన్నారు. లోపల మనసు బరువెక్కిపోతుంది రష్మిక మందన యాక్టింగ్ చూస్తుంటే అంటూ కామెంట్ చేశారు. ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ ఫిలిమ్స్లో ఇదొకటన్నారు విజయ్ దేవరకొండ. ఇన్నాళ్ళు దర్శకుడిగా మెప్పించిన లోకేష్ కనకరాజ్ ఇప్పుడు హీరోగా మారుతున్నారు. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వంలో ఆయన DC సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం లోకేష్ కనకరాజ్ ఏకంగా 35 కోట్ల రూపాయల పారితోషికం అందుకోబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. పుట్టపర్తి సాయిబాబా శత జయంతి సందర్భంగా వస్తున్న సినిమా అనంత. ఈ చిత్రాన్ని రూపొందించడానికి కారణం ఆయన తన కళలోకి వచ్చి విభూది ఇవ్వడమే అన్నారు దర్శకుడు సురేష్ కృష్ణ. సీనియర్ నటులు జగపతి బాబు, సుహాస్ని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న సినిమా పెద్ది. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ మధ్య విడుదలైన పాటకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రంపై మరో అప్డేట్ వచ్చింది. ఇందులో సీనియర్ హీరోయిన్ శోభన కూడా కీలక పాత్రలో నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.